అంటే ఎదర ముగ్గురికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా వెనకదా ఒక మనిషికి అయితే ప్లేస్ సెట్ చేస్తాం. ఇదైతే ఆర్టీఓ చెక్ పోస్ట్. మొత్తం లారీలు అన్ని కూడా చెక్ చేస్తారు డౌట్ వచ్చినాయి అన్ని. మొత్తం చెరువుగూడి దగ్గరగా అయితే వెళ్ళిపోయాం. దారి చూడండి ఎంత దారుణంగా ఉందో, అటు బోది ఇటు బోది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీశంకర్ ట్రాన్స్పోర్ట్. ఇంతకుముందు వీడియోలో అయితే చూసారు కదా మేము తుని వరకు ఎలా వెళ్ళామో. ఇప్పుడు అదే ఈ వీడియోలో అయితే రిటర్న్ ఎలా వచ్చామో కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇంకా ఇది ఎదర కనిపిస్తుంది చూడండి, అటు ఇటు అటు ఇటు అటు ఇటు యాచరీ బోర్డులే. మనది లైటింగ్ డౌన్లో ఉండడం వల్ల కనబడతలేదు. ఇగో ఇటు ఇటు దాన్ని బట్టి చూడండి ఎన్ని యాచరీలు ఉంటాయి ఇక్కడ. చాలా మందికి అయితే ఉపాధి అయితే లభించదు అనుకుంటున్నాను మరి ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ప్యాకింగ్లకి వాటికి వీటికి పని చేస్తారు కదా. ఎర్రాయిపేట అంట, మనం వెళ్ళాల్సింది అద్దరపేట. దీని నెక్స్ట్ ఊరు. మనం అయితే ఇప్పుడు వచ్చేసాం హ్యాచరీ దగ్గరికి, లక్ష్మీ నరసింహ హ్యాచరీ. ఇక్కడ ఒక ఏజెంట్ అయితే ఉంటారండి ఈయనకి. ఇప్పుడు వెళ్ళి చూసుకున్న ఏజెంట్ ఉంటారు కదా, ఆయన అయితే వెనకతలు వస్తున్నారంట. ఇక్కడ పెట్టుకుని ఆగమన్నారు, లేదంటే ఈలోగా మరి వెళ్ళమంటారా. సరే ఇక్కడైతే ఏమైనా బండి వస్తే అడ్డు మరి చూద్దాం. దగ్గరలోనే ఉన్నారన్నారు కదా, ఒకవేళ అంతగా అడ్డు వస్తే అప్పుడే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి ట్రిప్ వచ్చేసి 176 కిలోమీటర్లు వచ్చింది. 175.4 ఇంచుమించు, ఇంకా 176. ఈడు ఉన్నాడు కదా తాంబేలు కూడా, ఈడే మనకి ఇప్పుడు సెకండ్ అంటారు. ఈడే డబ్బులు ఎత్తాడు. ఏరా పప్పలో తినలేదా అరటిపళ్ళు కమలాకాయలు? చిరాకు వచ్చిందా? అప్పుడే మూడు ఏంటి తగ్గిపోయింది, ఒకసారి తగ్గిపోయింది ఏంటి? 3 రోజుల నుంచి అంటే గోళ్ళు బాగా చూపిస్తున్నా. అన్న అయితే వచ్చాడు, కార్ మీద అయితే వెళ్తున్నారు కదా. అక్కడ లోపల అయితే అన్ని మొత్తం అన్ని కూడా మాట్లాడి సెట్ చేసేస్తాడు. మనం ఈలోగా అక్కడ బండి అయితే పెట్టేసి ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము అనుకో, వచ్చేటప్పటికి లైన్ లో పెడతారు. ఇప్పుడు ఈసారి అయితే చెరువు వాటర్ అయితే తీసుకురాలేదు. ఆల్రెడీ టెస్టింగ్ మొత్తం చెరువు రిపోర్ట్లు అన్ని కూడా పెట్టేశారు. ఏంటిది ఆర్టేమియా ఏంటోలే, మనకి ఎందుకులే అంత పెద్ద ఇంగ్లీష్ మనకు రావట్లేదు. కానీ మామూలుగా పెట్టచ్చు కదా అని ఇంగ్లీష్ చదివేస్తామనే కదా. ఫుల్లురా మీకు. ఓ చూడండి మొత్తం హ్యాచరీలు 100 ఎకరాల్లో ఉంటాయి. బారు ఇక్కడ లొకేషన్ అంతా కూడా ఎలా ఉందంటే ఆకాశం చూడటానికి నైట్ 11 అవుతున్నా కానీ ఏదో తెల్లవారుజాము ఫుల్ కొంచెం సగం లైటింగ్ వచ్చి రాలేనట్టు ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది ఆకాశం ఈ లైట్ల దెబ్బకి. మొత్తం బారు అన్నీ అయ్యే కదా. వినాయకుడు వాటర్ ఏం పట్టలేదు ఏంటో మరి. ఓ షార్టేజ్ అయిపోయింది, వాటర్ షార్టేజ్ వచ్చిందేమో. బళ్ళు ఏమన్నా ఉన్నాయా లేదా ఒక బొలేరో అయితే కనబడుతుంది. అబ్బా బండ్లు గట్టిగానే ఉన్నాయిలే, ఏం పర్లేదు. మనకి అదే కావాలి, ఎంత లేట్ అయితే అంత మంచిది. ఆల్రెడీ పెద్ద బండి ఒకటి పెట్టారు. అది అయిన తర్వాత ఈ డ్రమ్ములు అయితే ఎంతసేపు ఉండదు, గట్టిగా పావుగంటలు అయిపోద్ది. మన బండి అయితే ఇంకా ఎలాగ టైం పట్టేలా ఉందిలే. ఇంకా చూసారు కదా యాక్చువల్లీ ఎంత ప్యాకింగ్ సెక్షన్. ప్యాకింగ్ అయ్యగానే మరి ఇక్కడ కౌంటింగ్ అయితే చేస్తూ ఉంటారు. కౌంటింగ్ చేసే వాళ్ళు కౌంటింగ్ చేస్తూ ఉంటారు. అది అయిన తర్వాత దీంట్లో లోడింగ్ అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే. మీకు ఈ ప్యాకింగ్ ఎలా చేస్తారో ఏంటి అన్నీ కూడా ఏమైనా డౌట్ ఉంటే కనుక మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి అయితే చెక్ చేసుకోండి, మీకు కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది ఎలా చేస్తారో ఏంటి అన్నీ కూడా. 12 అయిందిరా కరెక్ట్గానా, 12 అయింది కరెక్ట్గా. రాత్రి మధ్యలో జరుగు తినరా నాన్న, నువ్వు తిను, నీకేం లేదు. నీట్గా ఫుడ్ అయితే పెట్టేసారు, తినేహం. ఇప్పుడు 1 గంట కునికేసుకొని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా చూడండి
బయలుదేరేటప్పుడు ఏమన్నాడు వీడు? నాకా నిద్ర అబ్బో ఏం లేదన్నాడు. అప్పుడే కుడికేసేస్తున్నాడు. అద్దలు కూడా ఎవరా నాక ఇంక ఇలాగే ఉంటది. ఏ టైంకి ఎక్కడ పడుకుంటాం, ఎక్కడ తింటాం, ఎక్కడ ఉంటాం తెలీదు ఇంకా. సరా ఎంత వద్దులేండి, ఇంక ఎక్కువ ఇబ్బంది పెట్టద్దులే. ఒక గంట పడుకొని అప్పుడు ప్యాకింగ్ అయితే పెట్టుకుంటాం. మరి మన పని అయితే ఇంకా స్టార్ట్. పడుకుందాం అనుకున్నాం కానీ ఈలోగా ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాం. కుర్రోళ్ళు వెళ్ళిపోతా అన్నారని చెప్పేసి స్టార్ట్ చేసేద్దాం. అలా ఎదరగట్టేసుకున్నాం అంటే తర్వాత అది మళ్ళీ వెనక్కి తిరిగేస్తుంటే ఇప్పుడు సేఫ్గా ఉంటాయి. వెనకాల చెక్క మూట కట్టాలి. మొత్తం లోడ్ అయితే అయిపోయింది. లోడ్ బరకం కట్టేసాం. ఇప్పుడు ఏంటంటే మొత్తం మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఇద్దరం కూర్చోడానికి ఒకరికేమో ఇక్కడ ప్లేస్ ఇలా సెట్ చేసాం. మరి ఇక మా తాంబేలు కూడా ఐడియా మామూలుగా ఉండవు. మరి రా తాంబేలు ఈ బరకం దింగేస్తున్నావు అంటున్నాదా? వెళ్ళి పడుకుంటామండి వెనకదలు వెళ్ళి ఇంకా ఎట్టుకుంటాంలే. బరకం వేసేస్తున్నాడు, పడకేసేస్తాడు. ఇప్పుడు రా ఏదో అన్నా. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి కరెక్ట్గా 3 నిమిషాల దాకా 1 గంట. టార్గెట్ 176 కిలోమీటర్స్. ఇంకెక్కడ ఆకూడదు, ఇంకా కొట్టుడే. ఇంకా నిద్ర వస్తే కనుక మా ఉన్నాడు కదా, మా జడతంబాలు గడే ఇటు తోలుతాడు. ఇప్పుడు మనకి ఛాలెంజ్ అయితే చేసాడు బయలుదేరేది. అప్పుడు కాసేపు నాకు చూద్దాం పడుకుంటాడా లేకపోతే ఏం చేస్తాడు. మా రోడ్డు కానీ గొతుకులు మొత్తం మసకగా వేసింది. దుంపట్టేసింది బండి ఇక్కడ గాలికి. డీజిల్ కొట్టిచ్చేసుకున్నాం. డీజిల్ గురించి చూసుకుని పని లేదు. వాటర్ అయితే ఫుల్గా ఉంది. ఇంకెక్కడ ఆగి పని లేదు. గ్లాసులు వేపేసుకొని లోకల్ అయితే వేసుకున్నాం. వెనకతల అంటే ఎదర ముగ్గురికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా వెనకతల ఒక మనిషికి అయితే ప్లేస్ సెట్ చేస్తాం. నీట్గా వెనకాల పడుకున్నాడు మా ఓనర్ గారు. tuni వెళ్ళిపోవడమే ఇంకా. చలో తెచ్చిపోర్. పైగా ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అవుతుంది. బోరింగ్ గా ఉంది కదా కొంచెం. ఒక పాట పాడిపోయా. నేను పాడాను అనుకో మన సబ్స్క్రైబర్ మొత్తం అన్ఫాలో చేసి వెళ్ళిపోతారు. నువ్వు వద్దు, నీ వీడియోలు వద్దు, నాకు రొట్ట గోల్ వద్దురా బాబు. ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. పాడమంటారా? ఏం పాట పాడాలి? ప్రియా ప్రియతమ రాగాలు గొప్ప ఫేస్ పాడరా నువ్వు దమ్ముంటా నువ్వు పాడరా. అదే స్టైల్. అది దెయ్యాలు దెబ్బి టైంలో ఏంట్రా ఈ పాటల మళ్ళీ మనం ఉన్న సిచ్యువేషన్కి నువ్వు పాడి పాటలకి ఏమన్నా సంబంధం అంటారా గజాల? పాడితే ఇప్పుడు ఎవరైనా వచ్చేసి మనల్ని చేసేస్తారా? రమ్మని తడక చూపిస్తా. రోడ్డు పై ఇంకా అలా కనబడాలి తద్దే ఇంకా మొత్తం కింద పడిన చేసేస్తావు. నేను ఎత్తుకోలేక సామాలు అవన్నీ రేపు పొద్దున్న వేసేసాడు, బాగా వేసేసాడు. దెయ్యాలతో సెలగడాడు మనం. నీకు తెలియదు ఇంకా మన గురించి. ఇంకో ఎవరికైనా చెప్పి పెట్టాడు. సర్లే ఇంకో అది కనిపిస్తుంది కదా మొత్తం లైట్లు, అదంతా కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. మనం ఇప్పుడైతే ఇంచుమించు దగ్గరికి వెళ్తాం. అక్కడే వెళ్తాం. ఇంకా అక్కడికి వెళ్ళి కిందన స్వామివారి మెట్లు అవన్నీ ఉంటాయి కదా,
అక్కడ నుంచి అయితే మళ్ళీ టర్నింగ్ తిరిగి వెళ్ళిపోతాం మన లైన్లోకి అయితే. కనిపిస్తుంది కదా లైట్లు, బళ్ళు అయ్యి వెళ్తున్నాయి. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది అయితే మళ్ళీ ఆ హైవే కింద నుంచి అయితే వెళ్తాం. మామూలుగా అయితే హైవే మీద వెళ్ళాలి. ఇప్పుడు కింద నుంచి వెళ్ళి మళ్ళీ అలా లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ఎదురైతే ఎక్కుతాం. అన్నవరం ఆర్చ్ ఒకటి ఉంటుంది, సత్యనారాయణ స్వామి ఆర్చ్, అక్కడ నుంచి ఎక్కుతాము. ఇది పైన కనిపిస్తుంది కదా బళ్ళు అయ్యి వెళ్తాం. ఇక్కడ మనకు సర్వీస్ రైడ్ లాంటిది ఇస్తే డైరెక్ట్గా ఎక్కేద్దాం కదా. మనకి అన్నీ ఏమీ అవ్వలేదు. మనం వెళ్ళాల్సిన హైవే పైన ఉంది, మనం కింద నుంచి వెళ్తాం. ఇంకా పైన కనిపిస్తుంది కదా కొండపైన సత్యనారాయణ స్వామి వారి టెంపుల్. కింద పాదాలు రాగి కొంచెం దండం అయితే పెట్టేసుకున్నాం. మనకు కొంచెం అదో సెంటిమెంట్. దండం పెట్టుకుని బయలుదేరిపోదాం. షాపులు మొత్తం కలకల్లాడిపోతున్నాయి 1 గంట అయినా కానీ గుడి దగ్గర మనం. ఇదైతే ఆర్టీఓ చెక్ పోస్ట్. మొత్తం లారీలు అన్నీ కూడా చెక్ చేస్తారు. డౌట్ వచ్చినాయి అన్నీ. దొరికామా లేదా, లేదు దొరకలేదు రే, తప్పించుకున్నాం రే. ఒక 50 రూపాయలు మిగిలిపోయినాయి రే. మన దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారులే, ఎందుకు అవన్నీ చెక్కింగ్లు అవన్నీ. ఇవన్నీ అయ్యి పనులు కాదు అంటారు అంతే. ఓకే, ఇది ఆడితే మళ్ళీ ఎదర టోల్ గేట్ ఒకటి ఉంటుంది. అక్కడ దక్కింది అక్కడ చోట తప్ప ఇంకెక్కడ ఉండరు. మనం అక్కడ దిక్కుని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా అయినా మన భారీ లోడ్ కూడా కాదు. ఒకవేళ ఆపినా కానీ ఇబ్బంది ఏమి లేదా, పేపర్లు అనేది చూపించుకుంటాం వెళ్ళిపోతాం. గట్టిగా అయితే ఇది ఒక 7 గంటలు అలా వస్తుందేమో. చూసారు కదా సీన్ బిగినింగ్ లో ఏదో డైలాగులు కొట్టేది. సార్ రివైండ్ చేసుకోండి. ఇదే ఒకసారి చివరి వరకు చూపెట్టరా నువ్వా. పందెం వేసుకోండి, గుర్తుపెట్టుకోండి. వీడేదో పందెలు వేసాడు మనతోటి. చివరి వరకు చూద్దాం ఉంటాడా లేదని. పడుకోవాలి నా కొడక, నీకు అదే కమలాకెళ్ళి కొంట్లో పిండేస్తాను. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎరా నిద్రవుతుందా? గుడ్డు బొమ్మలా కూడా వాళ్ళని 15 పడుకుంటే మళ్ళీ రిలీఫ్ వచ్చేద్దా. బాగా ఉంది, బాగా కవర్ అయ్యాడు కదండి. మనం అయితే ఇప్పుడు పత్తిపాడి దగ్గరలో ఉన్నాం. పత్తిపాడిలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి 25 50 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఇంకా 125 కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళాలి. మొత్తాన్ని మనం అయితే అన్లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు చెరువు గొట్టుకు అయితే వెళ్ళాలి. ఎంత రిస్క్గా ఉన్నాయో. మన బండి వెళ్తుంది అలాగా, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా కానీ ఇంకా రిస్కే. ఇంకా ఒక సైడ్ ఏమో మొత్తం భారం కట్టించేయాలి, ఒక సైడ్ వెళ్తే కాలగొట్టు. దారిలోనే గుంటలో పెద్ద గుంటలు. ఎదర ఇంకా దారుణంగా ఉంది. సైడ్ మొత్తం పొలాలు ఇడిచేస్తాం బండి అంతా. మొత్తం చెరువుగూడి దగ్గరగా అయితే వెళ్ళిపోయాం. దారి చూడండి ఎంత దారుణంగా ఉందో. అటు బోది ఇటు బోది, దారి మొత్తం అంతా గుంటలో. కరెక్ట్గా కింద తగిలితా వెళ్ళినట్టు వెళ్తుంది. మొత్తం చాలా రిస్క్గా ఉంది దారి అయితేనే, పెద్ద గుంటలతోటి. మొత్తం ఇప్పుడు ఈ తుప్పలన్నీ గీకెత్తేమో బండి అంతా గీతలాడిపోతున్నాయి. వెళ్ళండి బరాబరా ఇడిచింది బరాబరా.
మనం అయితే ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా మట్టి అంతనే దీని నుంచి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ రేకులు అవి వేసి మేనేజ్ చేశారు దీన్ని. పర్లేదు. ఇంతకుముందు మనం వెళ్ళిన దానికన్నా ఇది బెటరే. ఇంతకుముందు అయితే ఫుల్ లోడ్ తోటి మేతతో అయితే వెళ్ళాం. అప్పుడు ఇంకా దారుణం అసలు, దిగిపోయింది కూడా బండి. వచ్చేసాం. ఇంకా జనం అయితే ఉన్నారు ఆల్రెడీ. ఎదురు జనం కనబడుతున్నారు కదా, అక్కడికి అయితే వెళ్ళాలి. గోమాత ఇటు డ్యాన్స్ చేయగమ్మా, ఎక్కడ వైర్లు అయితే అయిపోతాయి. ఇలా ఇక్కడ ఆపచ్చమా. అట్టుపల్లి తెచ్చుకున్నాం, ఆవు కన్నా ఎట్టు పని. మంచి పనులు చెయ్యి ఇలాగా. కామరాలు ఉంచుతానులే. అట్టుపళ్ళు పెద్ద తినేసే వాళ్ళకి ఇంకేమైనా పళ్ళు ఉంటే తెచ్చుకోమ్మా. ఏం ఊరు రావట్లేదా, ఎందుకు వేస్తారో తెలీదు. అసలు అలాంటి ముళ్ళు తీయడం వస్తానే కదా. తీస్తాలి తెచ్చి ఎయిర్పోర్ట్ గడి వెళ్ళి వచ్చి నిజమే మాయా, పుడతలే మాయా. ఏంది బ్రో ఎంత మాట ఏంటి ఇదే నిజం కూడతలేదు, ఇది లాగాలి. ఇలా అబ్బాయిలు తెచ్చుకొని టాప్ అని కొట్టాను అనుకో, గద్దలే ఎగురుతావు. రబ్బర్లా ఉంచు. మా అక్కడ ఉన్న బండి ఇంటి దగ్గర కొట్టేస్తే ఎవడో ఒకటి పిల్లలు ఆడుకుంటారు. మొత్తాన్ని మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. జాగ్రత్తగా లాంచాలి. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడు మొత్తం ట్రిప్ అంతా చూసారు కదా. ట్రిప్ అయితే ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేయండి. మా ఊరు చూడండి, ట్రిప్ అయితే ఇప్పుడు మొత్తం పూలరంగడ అయిపోయాడు. లబ్బర్లో అయితే బాగుందా, తీయగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, ఈ కిరాయి అంతా చెప్పాలి కదా. ఈ కిరాయి వచ్చేసి 7,000 అండి. 350 కిలోమీటర్లు వచ్చింది. 355 ఇంచుమించు అప్ అండ్ డౌన్. కిరాయి వచ్చేసి 7,000. మనకు టోల్ గేట్లు అన్నీ కూడా ఇంకా దాంట్లోనే. ఇంకా ఓకే. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. అంటిల్ దెన్ బై బై.